హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం అండ్ డైలీ నీడ్స్ కోసం ఒక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ వెహికల్ని కాస్త పవర్ఫుల్గా కోరుకునే వాళ్ళకి హోండా నుంచి హోండా CD 110 డ్రీమ్ డీలక్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. హోండా కంపెనీ దీంట్లో 110cc దొరకని కొన్ని ఫీచర్స్ అయితే మనకు ఆఫర్ చేస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం. అలాగే ఇంజిన్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎవరు కొంటే వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుంది, మైలేజ్ ఎంత వస్తుంది అండ్ ముఖ్యంగా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. అండ్ మన ఛానల్ ఒక 73,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. 1,00,000 మందిని రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లైక్ చేసి వీడియో చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ వెహికల్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీంట్లో మనకి 109.51cc ఇంజిన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి E20 క్యాపబుల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి వస్తుంది. 162mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 9.3 Nm టార్క్, అలాగే 8.6 bhp పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ అన్నమాట. 4-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. హీల్ అండ్ టో షిఫ్టర్ తోటి వస్తుందన్నమాట. అలాగే సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ లాంటి సేఫ్టీ ఫీచర్ అయితే మీరు చూడొచ్చు అనమాట. అలాగే దీంట్లో ఒక రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది. కన్సిస్టెంట్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. సర్వీస్ కాస్ట్ కూడా పెద్దగా ఉండదని నా ఒపీనియన్. ఇక హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్స్, సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మీకు హాలోజన్ బల్బ్ తోటే 33 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు కనిపిస్తున్నాయి. అలాగే ఫ్రంట్ లో మనం చూసుకున్నట్లయితే ఒక డీసెంట్ లుక్ కలిగినటువంటి వెహికల్ ని మనం చూడొచ్చు అనమాట. ఇక 80 ఇంచ్ వీల్ అయితే ఉంది. 5-స్పోక్ alloy వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్, 130 mm డ్రమ్ బ్రేక్, 80/100 సెక్షన్ టైర్ అయితే ఫ్రంట్ లో ఆఫర్ చేస్తున్నారు. సో ఈ వెహికల్ కి ఈ సస్పెన్షన్ సరిపోతుంది. 162mm గ్రౌండ్ క్లియరెన్స్ ఒకసారి చూడొచ్చు మీరు. ఇండియన్ రోడ్స్ మీద ఎక్కడ కూడా ఇంజన్ కి హాని అయితే జరిగే అవకాశమే లేదు. సో 110 డ్రీమ్ డీలక్స్ ని కాంపిటీషన్ తో పోల్చుకుంటే ఎందుకు కొనొచ్చు అని అంటే, సో దీంట్లో కన్సిస్టెంట్ మైలేజ్ కోసం కొనుగోలు చేయొచ్చు. సో మీకు సర్వీస్ కాస్ట్ అంత ఎక్కువగా అవ్వదని నా ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్ హోండా ఇంజన్స్ అని చాలా రిఫైన్డ్ ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక మీకు ఎనలాగ్ కన్సోల్ అయితే చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది. అండ్ కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే చూడొచ్చు. సింగిల్ పీస్ స్టీల్ హ్యాండిల్ బార్ అయితే మీరు గమనించవచ్చు. సో మనకి స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కూల్ ఫీచర్ అండ్ అట్రాక్టివ్ ఫీచర్ ఏదైనా ఉందంటే ఇంజన్ క్విల్ స్విచ్. ఇదే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ లాగా కూడా యాక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలా మంచి విషయం. కొన్ని 125cc కూడా చాలా లేట్గా చూసాం. బట్ 110 డ్రీమ్ డీలక్స్లో 110cc హోండా ప్రొవైడ్ చేస్తుంది. చాలా మంచి విషయం. సో ఇక్కడ కొన్ని నావిగేషన్ బటన్స్ అయితే ఉన్నాయి. సైడ్ ఇండికేటర్, హార్న్, అలాగే హై బీమ్, లో బీమ్కి. అలాగే 9.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనం గమనించవచ్చు. E20 క్యాపబుల్ ఇంజన్ అని చెప్పే విధంగా, రిప్రజెంట్ చేసే విధంగా E20 సింబల్ అయితే మీరు చూడొచ్చు. సో E20 పెట్రోల్ వేసుకుని, ఎందుకంటే కాస్త మైలేజ్ అయితే పెరుగుతుంది. ఇంజన్ కూడా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. సో సైడ్ నుంచి ఒకసారి లుక్ చూడండి. 110 డ్రీమ్ డీలక్స్ లైక్ ఇది మనకి HF డీలక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. స్ప్లెండర్ ప్లస్, అలాగే TVS నుంచి రేడాను, ఇలాంటి తరహాలో ఉంటుంది. సీట్ అయితే మాత్రం చాలా కన్వీనియంట్, ఫ్యామిలీ కోసం చాలా బాగుంటుంది. అండ్ గ్రాబ్ రైల్ కూడా పొలం పనుల కోసం ఉపయోగించుకునేటువంటి హెవీ గ్రాబ్ రైల్ ఇచ్చినట్లే ఇచ్చారన్నమాట. సో చాలా మంచి విషయం. ఏదైనా బస్తాలు అలాంటివి హోల్డ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్ ఉంటాయి. సో కమర్షియల్గా పనికి కాదు కానీ ఫ్యామిలీ కోసం అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇక 790 mm సీట్ హైట్ అనమాట. సో ఈజీగా 5.5 అలా ఉండేవాళ్ళు సీట్ని యాక్సెస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 80/100 సెక్షన్ టైర్, 80 ఇంచ్ వీల్ అనమాట. అల్యూమినియం alloy వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి బ్యాక్ సైడ్ కూడా 130 mm డ్రమ్ బ్రేక్ తోటే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. ఇది అడ్జస్టబుల్ అయితే కాదు, డైరెక్ట్గా ట్యూన్ చేసేసారనమాట. దీన్ని మనం ఏం కదిలించలేం. సో ఉన్నదాన్ని యూజ్ చేసుకోవడమే. ఇక బ్యాక్ సైడ్ నుంచి హోండా స్టైల్ ఆఫ్ టైల్ ల్యాంప్ అయితే మీరు గమనించవచ్చు. సో హాలోజన్ బల్బ్ సెటప్ తోటే సైడ్ ఇండికేటర్ లైట్స్, రిఫ్లెక్టర్ కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా 95,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో 110cc వెహికల్ని కొనుగోలు చేయొచ్చా అంటే, హోండా లాంటి జెన్యూన్ ఇంజన్ కోసం అయితే కొనుగోలు చేయొచ్చు. కన్సిస్టెంట్ మైలేజ్ కోసం అయితే కొనుగోలు చేయొచ్చు. అండ్ లుక్ అయితే మాత్రం చాలా ఫ్లాట్గా ఉంటుంది. ఫ్యామిలీకి వాళ్ళ పర్పస్, వాళ్ళ ఫ్యామిలీ కన్వీనియంట్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి డీసెంట్ వెహికల్ని మళ్ళీ రీసేల్ పర్పస్ మీద హోండా నుంచి కొనుగోలు చేయాలంటే 110 డ్రీమ్ డీలక్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. దీంట్లో మనకి హోండా లివో కూడా ఉంది. అది కంప్లీట్లీ కాస్త స్పోర్టియర్ సెగ్మెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ వెహికల్ చాలా రోజుల నుంచి మార్కెట్లో కనిపించలేదు. సో అందుకే ఒకసారి రివ్యూ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వెహికల్ కొనేవాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం అయితే రివ్యూ చేయడం జరిగింది. అండ్ అలాగే హోండా లివో కూడా నేనైతే మార్కెట్లో చూశాను. అది కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుందన్నమాట. సో ఎప్పటిలాగా ఇలాంటి మంచి కంటెంట్ చూడటం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం లైక్ చేయకుండా మాత్రం వీడియోని వెళ్ళొద్దు. సో ప్లీజ్ గైస్, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.